హీరో అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన వీడియోలు ఇంకా ఎక్కువగా పెద్దగా చేయనని నేను నిన్న చెప్పాను. ఇంక కొత్తగా ఏం చేయటం లేదు. కానీ ఆ కేసులో వచ్చిన కొత్త పరిణామాలు ఒకవైపు, రాజకీయంగా మీడియా పరంగా సాగుతున్నవి. ఈ రెండు విషయాలు మటుకు మీతో పంచుకుంటాను. ఛానల్స్లో చెప్పింది ఎలాగో ఉంది. మొదటిది, అల్లు అర్జున్కి ఈరోజు పోలీసులు నోటీస్ ఇచ్చారు. రేపు 11 గంటలకు విచారణకు పోలీస్ స్టేషన్కు రావాలని. ఆయన వెళ్తారా, ఈ లోపల కోర్టును ఆశ్రయించి ఏమైనా ఉపశమనం తెచ్చుకుంటారో తెలీదు. హాజరయ్యి అక్కడ వాంగ్మూలం ఏదో ఇస్తే కూడా పెద్ద సమస్య ఏమీ ఉండదు. కానీ ఏ వైఖరి తీసుకుంటారో ఆయన లీగల్ అడ్వైజర్స్ మీద ఆధారపడి ఉంటుంది. పోలీసులు మళ్ళీ ఎందుకు పిలిచారు, అరెస్ట్ చేస్తారు మళ్ళీ అని కొన్ని కథనాలు వచ్చాయి. 4 వారాల పాటు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయటం అనే ప్రశ్న దాదాపు ఉదయించదు. కానీ హైకోర్టు కొన్ని షరతులు పెట్టింది. ఇప్పుడు పోలీసులు మళ్ళీ ఆయన్ను సమన్ చేయటం కూడా ఆ షరతుల్లోకి వస్తుంది. ఎందుకంటే ఈ 4 వారాల్లో విచారణ, జ్యుడిషియల్ ప్రాసెస్, న్యాయ ప్రక్రియలో ఏ విధంగా జోక్యం చేసుకోకూడదని హైకోర్టు ఒక షరతు పెట్టింది. అలాగే బాండు జైలు సూపరింటెండెంట్కి ఇవ్వాలన్నారు. అదే మొదటి రోజు అయిపోయింది. అయినా కొంచెం ఆలస్యంగా బయటకు వచ్చారు. మూడోది ముఖ్యమైనది, విచారణ ప్రక్రియకు, దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అని కూడా కోర్టు చాలా స్పష్టంగా అందులో పేర్కొంది. ఇప్పుడు పోలీసులు పిలిచి మళ్ళీ అడగటం అన్నది దర్యాప్తు ప్రక్రియకు సహకరించటం అన్నదాని కిందికే వస్తుంది. వేరే కారణాలు, ఆరోగ్యము లేదా వేరే సమస్యలు, దూరంగా ఉన్నాము, ఇటువంటివి ఏమన్నా చెప్తే వాటిని వాళ్ళు ఆమోదిస్తే అప్పుడు అది పరిస్థితి వేరు. కానీ హైకోర్టు చెప్పిన ప్రకారమే అల్లు అర్జున్ పోలీసులు పిలిచినప్పుడు దర్యాప్తు చేసేవాళ్ళు వాళ్ళకి సహకరించాల్సి ఉంటుంది. అందుకని మరి దీన్ని మళ్ళీ కొత్త కేసుగా మారుతుందా లేక వెళ్తారా అన్నది మనం చూసిన తర్వాతే చెప్పగలుగుతాం. మళ్ళీ అరెస్ట్ చేయడం అది ఉండదు. కానీ నిన్న దాడి తర్వాత దీని మీద హోరాహోరీగా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ రకరకాలుగా దీని మీద వ్యాఖ్యానించడం, మొత్తం మీద చెప్పాలంటే 2 తరగతులు చేశారు అని చెప్పి చేయాల్సిందే, జరిగిందాన్ని బట్టి ఎవరైతే ఏముంది చట్టము తన పని తాను చేసుకోవాలి ఇలా చెప్పేవాళ్ళు, రెండో వైపున కావాలని కక్ష సాధింపు కోసమే చేశారు, తననేదో హైప్ కోసం చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పేవాళ్ళు. రాజకీయంగా ఈ లోపల ఆయన మామ కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్కి వెళ్ళి కొంత సంధి కోసం కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అది నెరవేరిందా లేదా చెప్పడం కష్టం. ఎందుకంటే ఇదే సమయంలో బీజేపీలో చేరతాడు అని కథనాలు చాలా భారీగా వస్తున్నాయి. అసలు ఒక ఛానల్ అయితే తెలుగుదేశం అనుకూలం అని బలంగా ముద్రపడిన ఛానల్ బీజేపీలోకి అర్జున్ అని శీర్షిక పెట్టి మరి చర్చ చేస్తుంది. ఇంకో చోటేమో బీజేపీ ఎంపీని అడుగుతున్నారు. కమలం, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నారు కదా, పుష్ప అంటే కమలం అన్నట్టుగా. పురంధేశ్వర్ లాంటి వాళ్ళు చాలా ఉత్సాహంగా బలపరచడం చూస్తే కూడా సందేహాలు పెరుగుతున్నాయి. బండి సంజయ్ కూడా చాలా తీవ్రంగా మాట్లాడారు. ఒక విష్ణుకుమార్ రాజు మటుకు విశాఖ శాసనసభ్యుడు, బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు కూడా ఆయన ఏపీలో, ఆయన మటుకు బలపరుస్తున్నాడు. అరెస్ట్ చేయాల్సిందే అలా జరిగినప్పుడు, అలాగే బెనిఫిట్ షోలు ఇవన్నీ సరికాదు, ఈ పద్ధతిలో ఆయన మిగతా వాళ్ళతో మరి ఎందుకు ఎక్కడ తేడా వస్తుందో మనకు తెలియదు. కానీ అవైతే వస్తున్నాయి. ఈ లోపల వాళ్లకు వాళ్ళకి ఇస్తామన్నటువంటి చేస్తామన్న సహాయం చేయటం 25 లక్షలు అంటే అందులో 10 లక్షలు ఆ నిర్మాతలు ఇచ్చినట్టుగా ఉన్నారు, మిగిలినవి ఇవ్వలేదు అని కొన్ని కథనాలు. ఇంకోవైపునేమో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను తీసుకొచ్చి ఆయన ఎప్పుడో ఏదో విరాళం ఇస్తానని, సహాయం చేస్తామని చేయలేదు అనే కథనం కూడా హైదరాబాద్లో మీడియాలో అది ప్రముఖంగా వస్తుంది. ఆ తల్లిని కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అందుకనే దీని మీద చాలా డైమెన్షన్స్ వస్తున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు చిత్ర పరిశ్రమ తరలిపోవాల్సిందే, పవన్ కళ్యాణ్ పిలుపిచ్చింది అందుకని వీటి మీద నేను ఇంకో విడిగా మాట్లాడాను, మీరు అది చూడొచ్చు.
ఏదైనా నిన్న దాడి కాంగ్రెస్ వాళ్ళు చేయించారు, కేటీఆర్ చేయించారని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కొంతమంది. కాంగ్రెస్ వాళ్ళే కావాలని చేయించారు అన్న పద్ధతిలో కొన్ని కథనాలు వచ్చాయి. అంటే మొత్తం మీద వేడి కొనసాగుతోంది. కానీ నిన్ననే నేను చెప్పినట్టుగా అందరూ కొంత తగ్గడం కూడా కనిపిస్తుంది. ఇళ్ల మీద దాడులు చేయొద్దని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం, అలాగే నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ విష్ణుమూర్తి ఆయన ఏదో కొన్ని చర్యలకు గురయ్యారని కూడా చెప్తున్నారు. మామూలు భాష కాకుండా నిన్న కామెంట్ కూడా అనధికారికంగానే పెట్టాను. ఆయన చాలా తీవ్ర భాష పెట్టాడు, దాన్ని ఎవరు ఆమోదించే పరిస్థితి ఉండదు. దాని మీద ప్రభుత్వం తీవ్రంగానే స్పందించి చర్య తీసుకోవడానికి సిద్ధమవుతుందని కూడా మనం వార్తలు వింటున్నాం. రేవంత్ రెడ్డి తను ఇచ్చినటువంటి బహిరంగ ఆదేశాల్లో ఆ కేసుతో దర్యాప్తుతో సంబంధం లేని వాళ్ళు ఎవరు, అధికారులు ఎవరు మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి, అలాగే సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడులు ఇట్లాంటివి జరగకూడదు అని దీని మీద డీజీపీ, సిపి, పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అర్జున్ అని పేరు పెట్టకుండా సినీ ప్రముఖులని ఎందుకన్నారు, కావాలని అవాయిడ్ చేశాడని కొంతమంది. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మీద జరిగింది రేపు ఇంకోరి మీద కూడా జరగవచ్చు కాబట్టి తప్పకుండా సినీ ప్రముఖులు అన్నప్పుడు వీళ్ళు కూడా కలిసే కదా. అందుకని అలాగే ఎక్కువసార్లు అధికారిక భాష నాయకులు చెప్పేవి ఎక్కువసార్లు అలాగే ఉంటాయి. ప్రతిదీ మామూలు వాళ్ళు మాట్లాడినట్టుగా ఉండదు. దాంట్లో సంకేతాలు ఏంటి, ఎవరిని ఉద్దేశించి చేసిందని. సో అనేక వైపుల నుంచి ఈ కేసు యొక్క ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. ఎగ్జిబిటర్లు, థియేటర్ల ఓనర్లు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు వాళ్ళు బయటకు వచ్చి ఈ బెనిఫిట్ షోలు వేయడము, టికెట్ రేట్లు అపారంగా పెంచడం ఇది మంచిది కాదు, ఇది పరిశ్రమకు మంచిది కాదు, మామూలు ప్రేక్షకులు నష్టపోతారు, మా థియేటర్లకు కూడా దీనివల్ల ఒరిగేదేం లేదు, ఆ డబ్బు అంతా కూడా వాళ్ళకే పోతుంది యజమాన్యాలకు, మేము వద్దంటే కూడా మా మీద ఒత్తిడి తెస్తున్నారు, కావాలంటే మల్టీప్లెక్స్లో వేసుకోమనండి, మాకెందుకు, మా మీద ఎందుకు అంత భారం పెడతారు అని వాళ్ళు ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలకు చెందిన ఎగ్జిబిటర్ సెక్టార్ ప్రతినిధులు మాట్లాడటం మనం చూస్తాం. అంటే వాస్తవాలకు, వాదనలకు, ప్రయోజనాలకు భారీ సినిమాల నిర్మాతలు, మల్టీప్లెక్స్లు వాళ్ళ ప్రయోజనాలు వేరు, చిన్న థియేటర్లు, డబ్బు లేని ప్రేక్షకులు వాళ్ళ వ్యవహారం వేరు. సో ఇన్ని రకాల వైరుధ్యాలు, తేడాలు, భిన్న కోణాలు బయటికి వచ్చాయి. ఇక వీటిలో అంతిమంగా ఏవి ఎంత నిలబడతాయి, ఎలా ఉంటాయి అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఎన్డీఏ అల్లు అర్జున్ వైపు తీసుకుంది, అసలు అల్లు అర్జున్ ఎన్డీఏ వైపు ఉన్నాడు కాబట్టి ఇలా జరుగుతుంది అనేది ఒక ప్రధానమైన పొలిటికల్ నెరేటివ్. బీజేపీ కూడా దాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. నిజంగా జరుగుతుందా లేదా దాన్ని ఇప్పుడేం జోస్యం చెప్పదలుచుకోలేదు, కానీ మెగా ఫ్యామిలీ అటే ఉంది కదా దాదాపుగా, అందువల్ల కూడా అలా చెప్తూ ఉండవచ్చు, అలా అనుకునే అవకాశం కూడా ఉండవచ్చు. ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు దీన్ని పూర్తిగా నెత్తినేసుకోవటము ఇవన్నీ కూడా దాన్నే సూచిస్తున్నాయి. కాబట్టి ఇది ఎక్కడ మొదలై ఎక్కడికి పోతుంది, నడుస్తూ ఉంది అనేది ఒకటి. పరిశ్రమలో కూడా రాజకీయ వర్గాలు ఉన్నాయి కాకుండా పరిశ్రమలో కూడా ఏకాభిప్రాయం, ఒకే అభిప్రాయం అయితే లేదని మటుకు స్పష్టంగా తెలుస్తుంది. చివరిది దీన్ని ఆంధ్ర తెలంగాణ సమస్యలాగా చేసి పరిశ్రమను ఇక్కడి నుంచి అక్కడికి తీసిపోవటం ఇట్లాంటివి కొంతమంది మాట్లాడుతున్నారు. అది జరిగే పని కూడా కాదు, అక్కడ అభివృద్ధి చేయడం జరగవచ్చు, కానీ ఇక్కడి నుంచి తీసుకుపోవడం అన్నది అది తరలించడం. ఏది తరలిస్తారు నేను ఇంకో వీడియోలో చెప్పాను, మీరు చూడొచ్చు.